ఫ్రెండ్స్, నేనైతే తోటాకు వేసాను. చూడండి తోటాకు మనకి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ తోటాకే చూడండి, ఇది తోటాకు వేసిన ఎర్ర తోటాకు చూడండి. ఇక్కడ చూడండి గుంపుగా గుత్తులుగా పెట్టాను అన్నమాట. బాగా వచ్చింది కదా. ఇక్కడ అంతా అయితే తోటాకు, ఇక్కడ కూడా ఈ ఫుల్గా ఎర్ర తోటాకు పెడితే సరిగ్గా రాలేదు. శివ చెట్లన్నీ తొక్కుతున్నావా? రైట్. ఇంకా ఎక్కడికి వచ్చినా శివ మాత్రం నాకు అడ్డం వస్తుంటాడు. చెట్టు పోయింది రా శివ. ఏయ్ రండి, నేను మీకు ఇప్పుడు చెట్లు చూపిస్తా. శివ మాత్రం నాకు అన్ని వీడియోలో అడ్డం ఆయన ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది మందార చెట్టు చిగురు వచ్చింది చూడండి. నాటిన చిగురు అయితే వచ్చింది, బతికిందనమాట మందార చెట్టు. ఇక్కడ ఒక మందార చెట్టు బతికింది చూడండి. ఇక్కడ కూడా బాగా బతికింది. ఇక్కడ ఇదేందో మా పాప తెచ్చింది. ఇక్కడ కర్ణాటకలో ఉండేటువంటి స్పెషల్ జ్యూస్ కాయ అంట, తెలియదు నాకైతే. మా ఆయన వాళ్ళు చిన్నప్పుడు అంతా చాలా బాగా ఆ జ్యూస్ కాయలతోటి జ్యూస్ చేసుకొని తాగిందంట, మనకైతే తెలియదు. ఇక్కడ చూడండి నా లిల్లీ పూలు అయితే ఇంకా పింక్ ఫ్లవర్ అయితే ఎంత బాగా వచ్చిందంటే, వర్షం కదా ఇక్కడ, వర్షాలు ఫుల్ వర్షాలు. ఇక్కడ చూడండి బుజ్జి మొగ్గ ఎంత, ఇది రేపు ఉదయానికి ఫ్లవర్ అవుతుంది అన్నమాట. ఇలా ఫ్లవర్ అవుతుంది. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది చూడండి, అక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్, ఇది ఒక్కటి, ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి. ఈరోజు అయితే మనకి 7-8 ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట. ఈ పక్క కూడా వచ్చింది చూడండి, బుజ్జి మొగ్గలు. ఇది రేపు వస్తుంది, ఇక్కడ రేపు వస్తాయి ఫ్లవర్స్ అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మొగ్గలు వచ్చినాయి, రేపు వస్తాయి. ఇది కూడా వచ్చింది. ఇక్కడైతే ఇవి ఇంకా షో చెట్లు అయితే ఒక 4 అయితే నాటిండు మా ఆయన. ఇది మేము శివమొగ్గలో కొనుక్కొని వచ్చినాము, ఒక్కొక్కటి 100 రూపీస్. ఇదైతే సహస్రలింగ ఫ్లవర్ అని, ఇదంతా రాలిపోయింది చూడండి. ఫ్లవర్ అంటే ఫ్లవర్ ఏమి ఉండదు, ఇలాంటి ఫ్లవర్ వస్తుంది. చెట్టు అయితే ఇదన్నమాట, కొత్తగా నాటినాము. వస్తుందో బతికిద్దో చచ్చిద్దో తెలియదు, చూడాలి. బతకాలని చాలా ఆశగా ఉన్నా, చూద్దాం. ఫ్లవర్ చూడండి ఎంత బాగుంటుందో, రెడ్ ఫ్లవర్. ఆ చెట్టు రావాలి. ఇక్కడైతే ఇంకా వైట్ ఫ్లవర్ ఈ లాస్ట్లో ఒకటి నాటినాం. చూడండి. ఇక్కడ ఇలాంటిది ఫ్లవర్ అయితే, ఇలాంటి ఫ్లవర్ ఇంకా బాగా వస్తుంది. కాకపోతే పోయింది కదా, నాటినాం జస్ట్, ఇంకేం బతికింది. మొగ్గలు కూడా చూడండి, సన్న మొగ్గలు వస్తున్నాయి. ఈ లైన్ మొత్తం ఇలా వరుసగా నాటినాం. ఇక్కడ చూస్తే ఇలా స్ట్రైట్గా చూడండి ఆ ఫ్లవర్. అక్కడక్కడ మనం కావాలనే నాటినట్టుగా పెట్టినట్టుగా ఫ్లవర్ అయితే 4 ఫ్లవర్ వచ్చింది చూడండి. ఈ లైన్లో ఫ్లవరే రాలేదు. అలాగే అటు సైడ్ బేలీకి ఆ పక్కన కూడా నాటినాం, వస్తాయి. ఇంకా చామంతి చెట్టు ఉంది చూడండి. ఇక్కడ ఒక చామంతి, ఇక్కడ ఒక చామంతి. ఈ వరుస అంతా చామంతులే, ఈ లైన్ అంతా చామంతి. అలాగే పుదీనా నాటిన, ఏందో పురుగు వచ్చి బొక్కలు అయిపోయింది, హోల్స్ పెట్టేసి తినేస్తున్నాయి. చూడాలి దానికి మందు ఏమైనా. నేను మొన్ననే ఒక మందు వేసిన. ఇది ఒక మందార చెట్టు, ఎండినట్లుగా ఉన్నాయి కదా గులాబీలు. ఇది గులాబీ, ఇదే అన్నమాట. ఇది గులాబీ. కలుపు బాగా వస్తుంది, వర్షాలు కదా ఇక్కడ, రోజు వర్షం పడుతుంది. ప్రతిరోజు వర్షమే, తీస్తున్నా వస్తుంది. గులాబీ బతికిందనమాట. ఇది కూడా గులాబీనే. చిన్న కడ్డీ నాటిన బతికింది.
వస్తుంది. మా ఇందుకు గులాబీలు అంటే ఇష్టము, నాకు కూడా గులాబీ అంటే చాలా ఇష్టం. ఇంకా చిగురుతున్నాయి, చూద్దాం. ఒక 2 చెట్లైనా బతికితే చాలా, అంతే. నిన్న షార్ట్ వీడియోలో వచ్చింది మన బెండ చెట్లు, నిదానంగా చూపలేదు. ఈరోజు అయితే నా గార్డెనింగ్ అయితే చూపిస్తున్నాం. మీరు చూడండి, బెండ చెట్టు ఒక 5-6 అరకు వేసిందనమాట. మన బెండకాయలు అయితే అన్నీ ఏందో తింటున్నాయి అనమాట, అన్నీ హోల్స్ పెట్టేసినాయి. ఇదైతే మన పాలకూర, తోటకూర, పాలకూర వేసా. సబ్స్క్రైబ్ ప్లీజ్, రమా టాక్స్ ఇన్ కర్ణాటక. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.